కార్పొరేషన్ల అప్పుల కుప్పలు. రాష్ట్రంలో 90కి పైగా కార్పొరేషన్లు, అందులో బాకీల్లో ఉన్నవి 90% పైనే. కేవలం లోన్ల కోసమే ఇష్టారీతిగా ఏర్పాట్లు. 10 ఏళ్లలో కార్పొరేషన్ల మొత్తం అప్పు 2,82,000 కోట్లకు పైగానే. బేసిక్గా ఏమవుతుందంటే ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి కేంద్ర ప్రభుత్వ అనుమతితో తీసుకునే లోన్లు ఒకవైపున ఉంటాయి. స్పెషల్ పర్పస్ వెహికల్ అని ఎస్పీవీల కింద తీసుకునేటువంటి లోన్స్ కొన్ని ఉంటాయి. ప్రభుత్వం గ్యారంటీగా ఉండి ఆ లోన్లు మేము కడతామని తెచ్చుకునే అప్పులు కార్పొరేషన్ల ద్వారా కొన్ని ఉంటాయి. ప్రభుత్వ గ్యారంటీ లేకుండా మేము ఈ కార్పొరేషన్ పెట్టినాం, ఈ కార్పొరేషన్ ద్వారా మాకు ఆదాయం వస్తుంది, ఆ కార్పొరేషన్ చెల్లిస్తుంది మీకు అని తెచ్చుకునే అప్పులు కొన్ని ఉంటాయి. ఇట్లా ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి ఉన్న అప్పులు ఒకవైపు, ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి లోన్లు తెచ్చుకోవడానికి అనుమతి ఉండదు. కాబట్టి ఈ కార్పొరేషన్లు పెట్టి లోన్లు తెచ్చిండు కేసీఆర్. కాళేశ్వరం కార్పొరేషన్, మిషన్ భగీరథ కార్పొరేషన్, వరంగల్ హాస్పిటల్ కార్పొరేషన్, ఇట్లా ప్రతిదానికో కార్పొరేషన్ ఓపెన్ చేసిండు. దాదాపు 90కి పైగా కార్పొరేషన్లు పెట్టి 2,80,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఇదంతా ఎవరు కట్టాలా? ప్రజలే కట్టాలి. ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది, ఏమని చెప్పారు అందులో డిపిఆర్లో? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తాం, రైతుల దగ్గర నుంచి ఉత్పత్తి అవుతుంది, రైతుల దగ్గర నుంచి వసూలు చేసి మీకు కడతామని చెప్పారు. ఎక్కడిది? కూలిపాయ. ఎవరు కట్టాలి? ప్రభుత్వం కట్టాలి. మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు అందిస్తాం, ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తాం, మీకు గడతామని లోన్లు తెచ్చారు. కార్పొరేషన్ అది కూడా ఎక్కడ వసూలు చేసాడు? ఎక్కడ ఉన్నది? నీళ్ళే వస్తలేకపోయా. పాత ట్యాంకులకి ఆస్మాన్ రంగేసి అది మిషన్ భగీరథ అన్నారు. పాత పైప్ లైన్లకి కనెక్షన్లు ఇచ్చి అది మిషన్ భగీరథ అన్నారు. పైసలు ఎక్కడిది? లేదు. ఆ 30,000 కోట్లు ఎవరు కట్టాలి? గవర్నమెంట్ కట్టాలి. ఇట్లా ప్రతి కార్పొరేషన్కి సంబంధించిన డబ్బు దాదాపు 2,82,000 కోట్లు ఉన్నది. గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సెటరైట్ చేసేందుకు చర్యలు. అవసరం లేని కార్పొరేషన్ల లిస్టు తయారీ, అవసరం లేని వాటిల్లో కొన్నింటిని మూసేసే ఛాన్స్, ఆ ఉద్యోగులను ఇతర సంస్థల్లో మెర్జ్ చేసే ప్రయత్నం. అధిక అప్పులు 5 కార్పొరేషన్ల మీద ఉన్నాయి. గత సర్కార్ అసలు ఆదాయమే లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నుంచి అధిక వడ్డీతో అప్పులు తీసుకున్నది. మొత్తం కార్పొరేషన్ల అప్పులో 5 కార్పొరేషన్లవే 95% ఉన్నాయి. మార్కెట్ వడ్డీ 7.63% కంటే ఎక్కువగా 10.949% వడ్డీతో లోన్లు తెచ్చుకున్నది. కాళేశ్వరం కార్పొరేషన్ పైన 9.69% ఇంట్రెస్ట్ రేటుతో 74,599 కోట్లు, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్పై 9.48% ఇంట్రెస్ట్ రేటుతో 20,200 కోట్లు, వాటర్ రీసోర్స్ కార్పొరేషన్పై 10.49% ఇంట్రెస్ట్తో 14,600 కోట్ల అప్పు తీసుకున్నది. హౌసింగ్ కార్పొరేషన్పై 9,000 కోట్లు, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్పై 2,951 కోట్ల లోన్లున్నాయి. గొర్రెల కార్పొరేషన్ కింద గత ప్రభుత్వం గొర్రెల పథకం కోసం 4,000 కోట్లు, చేపల కోసం 600 కోట్లు అప్పు చేసింది. హాస్పిటళ్ల నిర్మాణాల కోసం కూడా 3,535 కోట్లు కార్పొరేషన్ల కిందనే లోన్లు తీసుకున్నది. ఒక్కటన ఉపయోగపడ్డదా మీరు చెప్పండి? గొర్రెలు అయిందా? చేపలు అయిందా? ఏమన్నా? ఇప్పుడు ఏంది? హౌసింగ్ అన్నారు. హౌసింగ్ కింద 9,000 కోట్లు తెచ్చిండు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఉన్నది మళ్ళీ ఇందులో. అది పోయింది, 9,000 కోట్లు పోయింది. ఏ ఇండ్లు కట్టిండు? ఎట్లున్నాయి కట్టిన ఇండ్లు ఒకసారి చెప్పండి. ఒక్క రూపాయి అయినా దేనికైనా ఉపయోగపడ్డదా? తెలంగాణ వాటర్ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్, మిషన్ భగీరథ ఉపయోగపడ్డదా? కాళేశ్వరం ఉపయోగపడ్డదా? అంటే ఈ రాష్ట్రం ఏమైపోయిందో ఒక్కసారి ఆలోచించండి.